హాయ్ ఫ్రెండ్స్, బయట వాతావరణం వర్షం వచ్చేటట్లుంది. కూల్గా ఉంది. మరి మాకు ఏమైనా తినాలి అనిపిస్తుంది కదండి. అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో నేనైతే మరమరాల మిక్చర్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. మరి ఎలా చేసుకున్నాను ఏంటనేది వీడియోలో చూసేయండి. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, వేయించిన గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా నేను ఈ మరమరాల్లో కలిపి వేసేసుకున్నాను. కట్ చేసి నేను బయట నుంచి పకోడీ అనేది తెప్పించుకున్నాను. పకోడీ వద్దనుకునే వాళ్ళు మామూలుగా మరమరాల మిక్చర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే పకోడీ అయితే మరమరాల్లో కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నాను అనమాట. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఒక నిమ్మకాయ ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే కారం కూడా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా కారం కూడా కలుపుకోవచ్చు అనమాట. తక్కువ టైంలోనే మంచి రుచిగల మరమరాల మిక్చర్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా వర్షం వచ్చినప్పుడు మనకి ఏమైనా తినాలనిపిస్తుంది కదా, మరి అలాంటప్పుడు మనం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు. చాలా టేస్ట్గా ఉందని కూడా తిన్నారనమాట. నేనైతే నిమ్మరసం వేసేసుకున్నానండి. వేసుకున్నాక కలుపుకోవాలి, బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. దానికి నేను రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ కూడా, అంత పెద్ద పని ఉండదు. తక్కువ టైంలోనే మంచి మిక్చర్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే చూడండి ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే. మనకి మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది. మరి మీరు తినాలి అనుకుంటున్నారా? ఇంకెందుకండి, మరమరాలు తెచ్చేసుకొని సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోండి. ఇంటిల్లిపాది కూడా తినొచ్చు. నేనైతే టేస్ట్కి రెడీగా ఉన్నాను. కొద్దిగా ఉప్పు తక్కువ అయిందని చెప్పేసి నేను మళ్ళీ ఉప్పు కలుపుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి మరమరాల మిక్చరీ. నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టింగ్ టైం. నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చల్లగా బయట వాతావరణం కూల్గా ఉంటే ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేసేయండి. మరమరాల మిక్చరీ పెద్ద కష్టమేం కాదు. బాయ్ బాయ్.